హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వ్లాగ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ బ్యాక్ డ్రాప్ డెకోర్ ఎలా చేశాను అనేది ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూసేయండి. ఇంకా తర్వాత వినాయకుడిని అక్కడ పెట్టేసి, ఇంకా తర్వాత ఒక క్లాత్ ని పంచలాగా కట్టేసి, జంజం పెట్టేసి, గొలుసేసి, బొట్టు పెట్టి, పూలమాల వేసి అలా వినాయకుడిని అయితే ఫస్ట్ రెడీ చేసేసాను అనమాట. ఇంకా తర్వాత ఈసారి పాలవెల్లి కట్టడానికి అయితే మాకు కుదరలేదు, అందుకని ఈసారి కట్టలేకపోయాము. లాస్ట్ ఇయర్ అయితే కట్టాము. ఇంక తర్వాత దీపారాధన చేసేసి పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ అయితే అభిషేకం చేసాము గణేశుడికి. పంచామృతాలతో అభిషేకం అయితే చేసాము. ఫస్ట్ గణేశుడికి అష్టోత్తరం చదువు. పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, పంచదార, అరటికాయ వీటన్నిటితో కలిపి పంచామృతం లాగా అయితే చేసామన్నమాట. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత పత్రి పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. పత్రి పూజకి మనకి పత్రులు హైదరాబాద్ లో ఓన్లీ 11 టైప్స్ దొరుకుతాయి, బట్ 22 టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట. కానీ మనకి ఇక్కడ అయితే దొరకవు, అందుకే ఊరు నుంచి తెప్పించుకున్నాం. దాని గురించి సపరేట్ గా ఒక వీడియో చేస్తాను, చూడండి. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. నైవేద్యంకి అన్ని తీసుకొచ్చేసి పెట్టేసామన్నమాట. వినాయక చవితికి ప్రతిసారి బూరెలు, ఉండ్రాళ్ళు, కుడుములు వినాయకుడికి బాగా ఇష్టం కదా, ఉండ్రాళ్ళు, కుడుములు అవి పెడతాము. గారె, పెరుగు గారె, ఇలా చాలా రకాలే ఉన్నాయన్నమాట. అన్ని కలిపి పెట్టేసేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసామన్నమాట. నైవేద్యం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత గుంజిళ్ళు అయితే తీసాను నేను, మా హస్బెండ్ కూడా తీశారు. గుంజిళ్ళు తీయటం, మొట్టికాయలు కొట్టుకోవటం వినాయకుడికి ఇష్టం అని అట్లా అంటారు కదా, ఇంకా అట్లా చేసామన్నమాట. ఇంకా తర్వాత కొంచెం వినాయకుడితో కొన్ని పిక్స్ దిగేసేసి ఈ రోజుతో ఈ వినాయక చవితి మాకు ఇలా జరిగింది. ఇంతకీ మీరు వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? తర్వాత ఈవినింగ్ ఏం చేసామనేది తర్వాత వ్లాగ్ లో చెప్తాను. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గైస్.